పాక్‌కి ఎన్నిసార్లు చావు దెబ్బలు కొడుతున్నా బుద్ధి రావటం లేదు. ఇంకా తన దుర్బుద్ధితోనే ముందుకు సాగుతున్న పరిస్థితి. ఎందుకంటే చూస్తున్నాం గత కొన్ని రోజులుగా జరుగుతున్న అంశాలు. సరిహద్దులో కాల్పులతో కవ్వింపు చర్యలు చేస్తారు. ఉగ్రమూకల్ని భారత్‌కి పంపిస్తారు. అమాయకమైన హిందువులను టార్గెట్ చేసుకొని చంపమని చెప్తారు. అయినా సహించాం ఎంతకాలం అని. ఇంకా సహించే పరిస్థితి లేదు. పాక్‌ని పూర్తి స్థాయిలో అంతమొందించడమే భారత్ ధ్యేయంగా ముందుకు సాగుతున్న పరిస్థితి. గత కొన్ని రోజులుగా ఆ మేఘాలే కమ్ముకుంటున్నాయి. అయినప్పటికీ కూడా ఒక పక్క ఉచ్చపోస్తానే మరొక పక్క తన దొంగ బుద్ధి చూపించుకుంటుంది. ఈ నేపథ్యంలో కయ్యానికి కాలు దువ్వే సత్తా పాక్‌కి ఏ కోసానే లేదు. మన ఆయుధ సంపత్తి కానీ మన పోరుబాట పడితే ఆర్మీ అడుగు వేస్తే ఆ అడుగుల చప్పుడుకే బెంబేలెత్తిపోయే పరిస్థితి, కాళ్ళ బేరానికి వచ్చే దుస్థితి. అయినప్పటికీ కూడా తనదైన ఆ వక్ర బుద్ధి ఏదైతే ఉంటుందో అది పోదట, పోయే వరకు కూడా ఆ రకంగానే ఉన్న పరిస్థితి. ఎంత ధైర్యం లేకపోతే పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు తెగబడుతుంది. భారత్పై పాక్ మిస్సైల్, ఇదిగో చూడండి, మిస్సైల్ ప్రయోగించారట. ఇంక మోడీ ఊరుకుంటారా? సరే, ఎందుకు అమాయక ప్రజలు అన్యాయంగా చనిపోతారు? వాళ్ళు ఏం తప్పు చేశారు? ఆ దుర్మార్గుల దేశంలో ఉండడమే వాళ్ళు చేసిన తప్పేం కాదు కదా, పాపం అనవసరంగా వాళ్ళని ఎందుకు బలి చేయాలన్నది వీళ్ళ ఆలోచన, భారత్ ఆలోచన. లేకపోతే ఎంతసేపు అంటే ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చి గో అంటే చాలు, మొత్తం నేలమట్టం చేసి వచ్చేస్తారు. అలాంటి పవర్ఫుల్ వెపన్స్ మన దగ్గర ఉన్నాయి. మిస్సైల్ వదిలేరట. అది ఏ మూలకన్నా భారత్ని ఏమైనా భయపెట్టగలదా? అలాంటివి ఎన్ని మిస్సైల్స్ ఇక్కడ ఉన్నాయి యుద్ధగారంలో? మామూలుగా లేవు కదా. బటన్ నొక్కితే చాలు భూస్థాపితం అయిపోవడమే. అలాంటిది ఈ కవ్వింపు చర్యలు. దీనిపై ప్రపంచం అంతా కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నది. నువ్వెవరితోటన్నా పెట్టుకుంటే పెట్టుకో, భారత్తో మాత్రం పెట్టుకోకు. మంచితనం ఉన్నంత వరకు కూడా ఆప్యాయంగా కడుపులో పెట్టుకుని కాపాడుకుంటారు. ఒక్కసారిగా నువ్వు విషం కక్కేవనుకో, ఇంక నువ్వు ఉండవు భూమి మీద. నూకలు చెల్లిపోయి ఆలోచన వచ్చేప్పుడు మాత్రమే భారత్ జోలికి రావాలి, భారత్ని కవ్వించాలి. ఆ నూకలు చెల్లిపోయే సమయం అయితే పాకిస్తాన్కి ఏర్పడింది. లేకపోతే ఇంత దుస్సాహసానికి తెగబడరు. ఒక్క మిస్సైల్ ఏం చేయగలదండి? పాకిస్తాన్ కవ్వింపు చర్యలు. షాహీన్ 2 క్షిపణిని ప్రయోగించిన పాక్. ఇది షాహీన్ 2. ఇది ముమ్మాటికి కవ్వింపు చర్య అంటూ భారత్ చాలా సీరియస్ అవుతుంది. మేము గోరుతో పోయేది వరకు చూస్తున్నాము, మీరు గొడ్డల దాకా తీసుకొస్తున్నారు, ఆ వేటు వేరే రకంగా ఉంటుంది, ఆ ఘాటు వేరే రకంగా రుచి చూడాల్సి ఉంటుందని చెప్పి సీరియస్గా హెచ్చరిస్తుంది. ఇంకా చాలా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది అని చెప్పి ఆలోచిస్తున్నది. వీళ్ళు ఆలోచించేదంతా పాక్ ప్రజల కోసం. అమాయకమైన అక్కడ ముస్లిం చనిపోకూడదు, అది ఒక్కటే వీళ్ళు ఆలోచించేది. దీని రేంజ్ అంట 450 కిలోమీటర్ల రేంజ్ ఉన్న ఈ షాహీన్ మిస్సైల్ 450 కిలోమీటర్ల రేంజ్ అండి. భూతలం మీద ఉన్న టార్గెట్లను ఛేదించే సామర్థ్యం. ఇలాంటి సామర్థ్యం ఉన్నవి కొన్ని వందల వేలు ఉన్నాయి భారత్ దగ్గర. వీళ్ళు దీంతో బెదిరించేద్దామని చూస్తున్నారు. అంటే వాళ్ళ బుద్ధి అలాంటిది, వాళ్ళ ఆలోచన అలాంటిది. వాళ్ళకి ఏం తెలియదో మరి తెలిసి చేస్తున్నారో, అదొక రకమైన మొండి వైఖరియో మూర్ఖత్వమో అని సర్వత్రా విమర్శలు వస్తున్న నేపథ్యం. ఒక మిసైల్ పెట్టుకుని 450 కిలోమీటర్ల రేంజ్లో ఛేదించగలిగే దాన్ని పట్టుకుని నువ్వు ఏం చేయగలవు ఇండియాని అని. వాళ్ళు ఒక్కడి పడి లోపల 100 వేసేస్తారు. ఇంక ఊపిరి పీల్చుకోవడానికి కూడా గ్యాప్ ఉండదు. దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, ఒకటి కాదు రెండు కాదు, కొట్టుకుంటూ వెళ్ళిపోతారు. ఇంకా దొరికినట్టుగా. అది వాళ్ళకి తెలుసు. తెలిసినా నేను ముందుగా చెప్పినట్లుగా ఈ దుర్బుద్ధి. ఈ అంశం ఇలాగుంటే దీని మీద అయితే భారత్ చాలా సీరియస్గా ఉంది. దీని మీద ఏమంటున్నారు? పాక్కు మరోసారి ప్రధాని మోదీ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. పాకిస్తాన్కు మరొక షాక్ ఇచ్చిన భారత్ పాక్కు పార్సిల్స్, మెయిల్స్పై పూర్తిగా నిషేధం విధించారు. పాకిస్తాన్ వెబ్సైట్లపై కూడా బ్యాన్ విధించారు.
అంటే అన్ని రకాలుగా క్లోజ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అంతేకాకుండా పెహల్గాం దాడికి ప్రతీకారం తప్పదని హెచ్చరించడమే కాకుండా ఉగ్రవాదులతో పాటు మద్దతుదారులను కూడా హంతం చేస్తాం, సీమాంతర ఉగ్రవాదంపై కఠిన చర్యలు తప్పవు అని. ఎప్పుడైతే నువ్వు చిన్న కవ్వింపు చేసావో, మొన్న కూడా మీరు చేసిన పని అదే, దుర్మార్గమై ఆలోచన. లేకపోతే ప్రశాంతమైన కాశ్మీర్లో, పర్యాటకులకి స్వర్గధామంగా ఉండే కాశ్మీర్లో నువ్వు చేసిన అరాచకం, మీరు చూపించిన దుస్సాహసం అమాయకమైన ప్రజలను బలిగొందే. అది చెయ్యకపోతే ఈరోజు పాకిస్తాన్ ప్రశాంతంగా ఉన్నాం. భారత్ అసలు ఆ జోలికి వెళ్ళదు. భారత్కి పాకిస్తాన్ వైపు చూడాల్సిన అవసరమే లేదు. ఆఫ్టర్ ఆల్ నథింగ్. అసలు ఏముంది పాకిస్తాన్ దగ్గర? దాన్ని చూసి భయపడిపోవడానికో లేకపోతే ఏదో చేయడానికని, ఏదో మీ బతుకులు మీరు బతుకుతున్నారు కదా అని చెప్పి వదిలేస్తే దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని భారత్ ఏమీ చేయలేదు అంటే, వీళ్ళు దుర్బిందంతా ఏంటంటే, వీళ్ళ ఆలోచన అంతా కూడా ఆ రాజకీయ నేతలు చేసిన ఒక వక్రబుద్ధిది. వాళ్ళ ఎగ్జిస్టింగ్ కోసం ఈ రకంగా రెచ్చగొట్టి యుద్ధానికి కాలు దువ్వించి అన్యాయంగా ప్రజలను బలికొని దాని మీద అడ్వాంటేజ్ పొందడానికి. ఇప్పుడు పాకిస్తాన్ అంధకారంలో ఉంది, ఇబ్బందుల్లో ఉంది, ఆర్థికంగా పూర్తిగా నలిగిపోయి ఉంది, రోడ్ల మీదకు వచ్చి తిండ్ల కోసం కొట్టుకునే స్టేజ్కి వెళ్ళిపోతున్నది రోజు రోజుకి కూడా. మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల నుంచే తిరుగుబాటు వస్తుంది అని గ్రహించిన ఈ నేతలు పన్నిన పన్నాగం ఇప్పుడు వాళ్ళకి శాపంగా మారింది. వాళ్ళ జీవితాలకు భరోసా లేని పరిస్థితి నెలకొని ఉంది. కేవలం నాయకులు చేసిన తప్పిది. ఉగ్రవాదులను రెచ్చగొట్టించి మీరు వెళ్ళండి, మోదీ పేరు చెప్పండి, మోదీకి చెప్పుకోమనండి, హిందువో కాదో కూసి కాల్చి చంపండి అని చెప్పారు, అని చెప్పి పంపించారు. ఇది దుర్మార్గం కదా, ఇది అన్యాయం కదా, ఇది దారుణం కదా, ఇది నీచం కదా, ఇది దుస్సాహసమే కదా. భారత్పై ఈ రకంగా తెగబడే ధైర్యం దమ్ము ఉందా? పిరికి బందల చర్య. ధైర్యం దమ్ము ఉన్నవాడు ఎదురుగుంటూ వచ్చి కొట్లాడతాడు, ఎదురుగుంటూ వచ్చి ఫైట్ చేస్తాడు. అంతేగాని దొడ్డిదారిన దొంగదారిన అమాయకమైన పర్యాటకుల మీద కాల్పులు చెయ్యరు. నిజంగా పౌరుషం ఉన్నవాడైతే, ధీరుడైతే, మగాడైతే చేతకాంతనం, పనికిరానితనం, పిరికి బందల చర్య దాన్ని ఇంక సహించే పరిస్థితి లేదు. అందుకే మోదీ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించబోతున్నారు. ఆ బ్రహ్మాస్త్రం ఏ రకంగా ఉంటుందంటే, ఈ రకంగా మోదీ ఒకవైపు నుంచి భారత్పై పాక్ మిసైల్కి ధీటుగా ఇక లేపేయండి, మోదీ ఆర్డర్స్, ఇంకొద్దు, ఇంక చాలు, మాట్లాడినంతసేపు మాట్లాడాం, ఇవ్వాల్సిన అవకాశాలు ఇచ్చాం, వాళ్ళు మారరు, లేపేయండి అని చెప్పి మోడీ గారు ఆర్డర్స్ ఇచ్చేసినట్టు. అది ఇంకా ఈ ఆర్డర్స్ ఫాలో అయితే పరిస్థితి ఏంటి? ఇంకేముండదు. ఇదిలా ఉంటే మరొక వైపు ఏం చేస్తున్నారు? బలూచిస్తాన్పై నియంత్రణ కోల్పోతున్న పాకిస్తాన్ ఒక పక్క నుంచి వాళ్ళు ముసిరేస్తున్నారు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, మంగుచోర్ పట్టణాన్ని ఆధీనంలోకి తీసుకున్న బిఎల్ఏ పాకిస్తాన్ ఒకటొకటి వాళ్ళు ఆక్రమించుకుంటూ వచ్చేస్తున్నారు. ఇటు చూస్తే వీళ్ళు దీన్ని డైవర్ట్ చేయడానికి ఏదో చిన్న చిన్న మిసైల్స్, ఏవో చిన్న చిన్నవి ఏదో ఆడుకుంటారు కదా, పిల్లలు ఆడుకునే ఆట వస్తువులు లాంటివి అవి భారత్ ముందు కంపేర్ చేస్తే. సో పాక్ సైనికులను బంధించిన బలూచ్ లిబరేషన్ ఆర్మీ పాక్ సైనికులు బంధించేస్తున్నది ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ. బలూచిస్తాన్ను ప్రత్యేక దేశంగా ప్రకటించాలని డిమాండ్. పాకిస్తాన్కి నూకలు చెల్లిపోయినాయి, కాళ్ళ బేరానికి ఆల్రెడీ ఒక పక్క నుంచి వస్తున్నారు, మరొక పక్క దుస్సాహసాలకి పాల్పడుతున్నారు. బలూచిస్తాన్ అయితే మాకు ప్రత్యేక దేశం కావాలి, ఈ గోల మాకొద్దు, మీ దరిద్రం మాకొద్దు, మీ పెంట మాకొద్దు, మేము ప్రశాంతంగా మా జీవితాలు మేము బతుకుతామని చెప్పి ఒక పక్క వాళ్ళు ముసురుతున్నారు. మామూలుగా కాదు, లేపుకెళ్ళిపోతున్నారు, దొరికినట్టు లేపేస్తున్నారు. మొన్న ఆర్మీని లేపేశారు కొంతమంది, అందులో ఉద్యోగస్తులు, కొంతమంది అధికారులు, వేరే వాళ్ళని కూడా. ఇప్పుడు ఏం చేస్తున్నారు? సైనికులు బందీగా పట్టుకున్నారు. ఇటీవల వరుస దాడులతో విడుచుకుపడుతున్న బిఎల్ఏ, వరుస దాడులతో ఊపిరి బిగుపట్టలేదని బలూచిస్తానే పాకిస్తాన్కి ఉచ్చపోయిస్తుంటే ఇంకా భారత్ ముందు వాళ్ళ కుప్పిగంతులు ఏంటి? అనవసరమైన ప్రయాస తప్ప. పోయే కాలం వచ్చినప్పుడు ఎవడో ఆపలేడట, అదే జరుగుతుంది ఇప్పుడు. పోయే కాలం వచ్చినప్పుడు ఇంకేం ఆపలేదు, పైల్స్ వచ్చి లోపల కూర్చున్నాడు ఆయన. ఆ మునీర్ ఎక్కడున్నాడండి? మగాడు, ధైర్యవంతుడు, దీశాలి, మరి రావచ్చు కదా బయటికి, డైలాగులు చెప్పావు కదా, సినిమా కాదు కదా ఇది. पाकिस्तान की कहानी अपने बच्चों को जो है आपने जरूर सुनानी है।
ताकि वो पाकिस्तान की कहानी ना भूलें. Well, our forefathers, they thought that we are different from the Hindus in every possible aspect of life. Our religion is different. Our customs are different. Our traditions are different. Our thoughts are different. Our ambitions are different. That was the foundation of the two-nation theory that was laid there. That we are two nations. We are not one nation. So because of that, our forefathers, they struggled, mounted that incessant struggle to create this country. Our forefathers, they have sacrificed immensely, and we have sacrificed a lot for the creation of this country. And we know how to defend it. My dear brothers and sisters and sons and daughters, please don't forget the story of Pakistan. And don't forget to narrate the story of Pakistan to your next generation. అసలు సీన్ ఏంటో చూపిస్తారు ఇక్కడ. రియల్ సీన్ చూద్ది కానీ రీల్ సీన్ కాదంటున్నారు. ఇక పిఓకేలో ప్రజలకు పాక్ అధికారులు కీలక ఆదేశాలు. ఇది చూడండి వాళ్ళ పరిస్థితి ఎలాగైపోయిందో. స్థానికులు 2 నెలల ఆహారం నిల్వ చేసుకోవాలని సూచనట. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఆ ప్రజల పాపం ఏం అన్యాయం చేశారు, ఏం పాపం చేశారు, మమ్మల్ని వదిలేయండిరా బాబు, మా బతికేది మేము బతుకుతాం, మేము భారత్ తోటి వెళ్ళిపోతాం, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై అని చెప్పి వాళ్ళ నినాదాలు చేస్తుంటే వాళ్ళని ఆక్రమించుకుని వీళ్ళు దుర్బుద్ధితో దొంగ బుద్ధితో వాళ్ళని భయపెట్టి వాళ్ళ కబంధ హస్తాల్లో పెట్టుకుని 2 నెలలకు మీరు సరిపడగా సరుకులు ఏవైతే ఆహార నిల్వలో దాన్ని ఉంచుకోవాలి. పిఓకేలో ప్రజలకు పాక్ అధికారులు ఇచ్చిన కీలక ఆదేశాలండి ఇవి. స్థానికులు 2 నెలల ఆహారం నిల్వ ఉంచుకోవాలని చెప్పి వాళ్ళు సూచనలు చేస్తున్నారట, ఆదేశాలు జారీ చేస్తున్నారట. అంటే 2 నెలలు ఆహారం వాళ్ళు నిల్వ ఉంచుకుంటే మీరేం చేస్తారట? భారత్ మీద పోరాడతారా? పోరాడి గెలుస్తారా? పోరాడి మళ్ళీ ఊపిరి పీల్చుకోగలరా? పిఓకేని భారత్ సొంతం చేసుకోవడానికి దీక్ష బూనింది. దాన్ని ఎవ్వరూ ఆపలేరు ప్రపంచ దేశంలోని. దాన్ని అడ్డుకునే పరిస్థితి లేదు. ఇంకా ఎక్కువగాని చేస్తే అసలు పాకిస్తాన్ అనే మాట ప్రపంచ పటంలోనే ఉండదు అని చెప్పి మరొక టాకు. ఆ రకంగానే పెద్ద ఎత్తున ట్రోల్ అవుతున్న అంశం అనమాట. ఈ టైంలో అసలే ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని సరే చూసి చూడనట్లుగా కాస్త చూద్దాంలే అని చెప్పి మంచిగా ఆలోచన వచ్చే సమయంలోనే మళ్ళీ మొదలుపెట్టావు భారత్పై మిస్సైల్. ఏమైంది ఇప్పుడు? ఈ మిస్సైల్తో మీ బతుకంతా కూడా మసిబారిపోయే విధంగా పూర్తి స్థాయిలో మీకు చరమగీతం పాడే విధంగా మోడీ కీలక ఆర్డర్స్. ఇక లేపేయండి, ఇంకేం ఆలోచించొద్దు, ఇప్పుడు దాకా ఆలోచించాం, ఇక చాలు అంటున్నారు. మరొక వైపు బలుచిస్తారు పూర్తి స్థాయిలో సైనికుల్ని అందరినీ కూడా అదుపులో తీసుకుంటున్నారు, దొరికినట్టుగా లేపుకుంటూ వెళ్ళిపోతున్నారు.